3 నెలలకు ఒక్కసారి మనకి పైన వచ్చింది కదా, ఇది వచ్చి మనం కట్ చేయాలి. ఒక అర్ధ అడుగు వదిలేసి కిందకి వచ్చి ఒక హాఫ్ అడుగులో కట్ చేయాలి. ఇది కట్ చేసి కేవలం 5 సెంట్లలో సుమారుగా 1000 బ్యాగ్స్ లో ఇక్కడ కనబడుతున్నటువంటి వట్టివేరుని మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు, కంపెనీయే మీకు పూర్తి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. రుద్రారెడ్డి గారు, ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా మొక్క? అవును సార్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను వచ్చేసి పీకేపురంలో ఉన్నాను. రుద్రారెడ్డి గారితో ఉన్నాను అనమాట. యాక్చువల్ గా ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్లో సుమారుగా 1600+ వీడియోస్ వరకు ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ మీకోసం ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ ఆల్ కాళహస్తికి దగ్గరలో ఉందన్నమాట పీకేపురం అనేది. యాక్చువల్ గా ఈ 3 days తుఫాన్ ఉందని చెప్పినా కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో మనకి రుద్రారెడ్డి గారు కంప్లీట్ గా దీని గురించి చెప్తారు. సో నమస్తే అండి రుద్రారెడ్డి సార్. యాక్చువల్ గా ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ ఏదో ఉందని చెప్పేసి వచ్చాను. మీరు ఏ కంపెనీ ద్వారా ఆపర్చునిటీ పొందారు? మేము వచ్చి అగ్రి రూట్స్ కంపెనీ ద్వారా ఆపర్చునిటీ అయినాం సార్. ఓకే. మాకు కంపెనీ వాళ్ళు మనకు వచ్చి బ్యాగ్, అగ్రి రూట్స్ వాళ్ళు మొక్క, దానికి కావాల్సిన నెల ఫర్టిలైజర్లు ప్లస్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కంపెనీ వాళ్ళే మనకి తులసి కృష్ణాపురంకి చేర్చినారు. మనం ఇప్పుడు పెట్టి అది వచ్చి హైట్ గా ఉండేది వచ్చి 3 నెలలు అయింది పెట్టి. ఇది 4వ నెల జరుగుతా ఉంది. ఇది వచ్చి జస్ట్ ఒక 20 days అయింది పెట్టి. అంటే 1000 బ్యాగుల్ని 500 బ్యాగులు ఒకసారి, 500 బ్యాగులు ఒకసారి పెట్టినాను. అంటే 2 టైప్ పెట్టుకుందాము అనేసి ఒక ఉద్దేశంతో, అది నాకు నచ్చి గ్రోత్ బాగుంది, దీంట్లో మంచి ఆదాయం ఉంటుందని అది పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ దీన్ని పెట్టాను సార్. ఇప్పుడు అగ్రి రూట్ కంపెనీ ఉంది కదా? అవును సార్. ఆ కంపెనీ మీకు ఏం మొక్కల్ని ప్రొవైడ్ చేసింది? అసలు ఇప్పుడు మీరు ఇదంతా బ్యాగ్స్ పెట్టిన నాకు అసలు ఇక్కడ ఏం అర్థం కాలేదు. అవును. ఇవన్నీ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? ఈ బ్యాగ్స్ అసలు ఏం మొక్కలు ఉన్నాయి? ఇది వచ్చి అగ్రి రూట్స్ బ్యాగ్ సార్. ఇది ఇవన్నీ ఇవి మొత్తం అగ్రి రూట్స్ బ్యాగ్స్. ఈ మొక్క పేరు వచ్చి K6 మంచి క్వాలిటీ మొక్క. మా బ్రహ్మాండంగా వేరు వస్తుంది, బాగా దిగుబడి వస్తుంది. ఒక బ్యాగ్ కి 3 నుంచి 4.5 కిలో 5 కిలోల దాకా వేరు ఎట్టి పరిస్థితిలో తగ్గదు. ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, ఇప్పుడు ఆ బ్యాగ్ లైవ్ లో మీకు కట్ చేసి ఇప్పుడు 3 months కి ఎంత వచ్చిందో మేము చూపిస్తాం. అసలు ఏం వేరు సార్ అది? ఏది అగ్రి రూట్ వెట్టి వేరు అంటే చాలా మందికి తెలియదు. అప్పుడు ఒక కొంతకాలం జస్ట్ ఒక 10-20 ఏళ్ళకి ముందుగా మనం కొబ్బరి నూనెలో వేసి ఈ వేరులు వేసి పెట్టి ఆ నూనెని మనం తలకు వాడుతా ఉన్నాం. ఈ వేరుని అది ఇప్పుడు జస్ట్ ఒక 10 years బిఫోర్. ఇప్పుడు దానికి మళ్ళా ఇప్పుడు మళ్ళా తిరిగి కాలానికి వచ్చేసినాం. అంటే మనం ఆ వేరుని మళ్ళా ఆయిల్ వేసుకునేదానికో, లేదా దీంట్లో నుంచి ఆయిల్ తీసి బయట దేశం పంపించి ఆయిల్ కంటెంట్ దీంట్లో ఆయిల్ తీసి పర్ఫ్యూమ్ పంపించేదానికి, దీంట్లో కాస్మెటిక్ మన ఇండియాలో వచ్చి కాస్మెటిక్ ఎక్కువగా ఉంది. అంటే ఒట్టివేరు మాల, దీంట్లో అగరబత్తులు, అట్నే మళ్ళా అదే అగరబత్తులు ప్లస్ ఒట్టివేరు మాల, మళ్ళీ వచ్చి ఇంకా ఉన్నాయి ఒట్టివేరుకి సంబంధించిన కల్టివేషన్. సో ఫస్ట్ మీరు కంపెనీ వాళ్ళని అగ్రి రూట్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు కదా, అసలు మీకు ఎలా తెలిసింది ఇది ఒక బిజినెస్? జస్ట్ యూట్యూబ్ లో చూసి దీనికి మంచి వ్యూస్ వచ్చినాయి, బాగా చేస్తా ఉన్నారు, దీంట్లో మంచి ఇన్కమ్ ఉంది. అంటే నీకు యూట్యూబ్ ఛానల్ అదనేది కాదు, రైతుకి ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో వ్యవసాయాలు చేసి నష్టపోయి చాలా లాస్ అయిపోతారు రైతులు. కానీ ఇది జస్ట్ దీన్ని చూద్దాము, దీని ఫ్యూచర్ ఏమో మనం చూసి 10 మంది రైతులు చెప్పదాము అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసి చేయడం జరిగింది. ఈ కంపెనీ తరఫున మళ్ళీ మనకే అప్రోచ్ అయ్యి వీళ్ళు
మీరే చేయండి బాగుంది మీది అనేసి అంటే 10 మంది రైతులకు చెప్పి మనం చేపిస్తాను. ఓకే. సో మీరు ఆల్రెడీ రైతా సార్? నేను రైతు. ఇంతకు ముందు ఏం కల్టివేషన్ చేస్తున్నారు? ఇంతకు ముందు చెరుకు ఉంది, శనగ, వరి అన్ని వేస్తాం. దాంట్లో 5 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఎంత పెట్టుబడి వస్తా ఉందో ఇది ఒక 10 సెంట్లు చేస్తే ఒక 2000 బ్యాగుల్లో అంత అమౌంట్ వస్తుంది. దానికి డబ్బులుగా వస్తుంది. ఇప్పుడు మీరు కంపెనీని అప్రోచ్ అయ్యారు కదా, ఫస్ట్ అప్రోచ్ అయిన తర్వాత మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఆ పెట్టిన పెట్టుబడికి కంపెనీ వాళ్ళు ఏమేమి ఇచ్చారు మీకు? అది నేను వచ్చి ఫస్ట్ ఒక 500 బ్యాగులకి వేసినాం. 500 బ్యాగులకి వేస్తే మాకు వచ్చి ఫస్ట్ బ్యాగులు పంపించినారు. బ్యాగ్ పంపించేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళే బ్యాగులు పంపించేసినారు. మనకు వచ్చి ఒక 1 వీక్ పట్టింది టైం. అంటే మట్టి తోలుకొని ఒక 500 బ్యాగులకు వచ్చి 7 ట్రాక్టర్ల మట్టి, ఒక ట్రిప్ పశువులేరు తోలుకొని మనం పెట్టుకున్నాక వాళ్ళు ఒక దాంట్లో మనకు ఒక ఎరువు ఒకటి పంపిస్తారు. అంటే ఫర్టిలైజర్ మనకి ట్రాన్స్పోర్ట్ బ్యాగులు వచ్చినప్పుడు ఆ ఎరువులో దాన్ని మిక్స్ చేసుకొని బ్యాగుల్లో లేయర్ బై లేయర్, అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ పశువు లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకుంటా మనం వాటర్ పట్టుకొని అంతా ఓకే అయిపోయింది, బ్యాగ్ ఫిల్ అయిపోయింది అనుకున్నప్పుడు తర్వాత మన మొక్క పంపిస్తారు. మనకి బస్సులో మొక్క వచ్చేస్తుంది, వాళ్ళే పంపించేస్తారు ట్రాన్స్పోర్ట్. మనకి ఎక్కడ అందుబాటులో ఉంటే ఆడికి వస్తే మనం ఆడికి పోయి తీసుకునే ట్రాన్స్పోర్ట్, వాళ్ళు పంపించే ట్రాన్స్పోర్ట్ మొత్తం కంపెనీ పెట్టుకుంటది. మనం పోయి తీసుకొచ్చినాక దాంట్లో మళ్ళీ ఒక కెమికల్ మనకి ఒక ఆర్గానిక్ టైప్ లో ఒక మందు ఒకటి ఇస్తారు. మొక్కలు దాంట్లో పెట్టి 1 డే వాటర్ లో పెట్టి తర్వాత రోజు అంటే మనం వచ్చి ఇదే మార్గం గుచ్చుకుంటూ వెళ్ళడం అంతే. అది మనం పొలంలో ఏ విధంగా అయితే పెట్టాం అట్లాంటిది అంటే మనం వరి నాట్లు ఎట్టయితే నాటుతామో పొలంలో సేమ్ అదే మార్గం బ్యాగ్ లో అర్ధడుగు వస్తుంది ఒక మొక్క. దీన్ని తీసుకొచ్చి మన అదే మార్గం బ్యాగ్ లో కూర్చోడం అంతే. సార్ ఇప్పుడు ఇట్లా కింద ఎందుకు వేయకూడదు? బ్యాగ్ లోనే ఎందుకు వేయాలి? కింద వేయచ్చు. కింద కాడ నెల్లూరు, ఒంగోలు ఇదంతా ఎక్కువ వేస్తున్నారు. ఎక్కడ పొలంలో వేస్తే వేరు వస్తుంది. అది లూజ్ సాయిల్ ఎంత ఉందో అంతదా వెళ్తాది. దాని మించి వేరు వచ్చి చొచ్చుకొని పోదు. ఒక అర్ధ అడుగు పోతుంది, లేదంటే ఒక 3/4 అడుగు పోతుంది, ఆడికి నిలిచిపోతుంది వేరు. హార్డ్ సాయిల్ లో లోపలికి వెళ్ళదు వేరు. కాబట్టి నీకు ఎంత లూస్ ఉన్నా ఆ 1/2 కిలో 3/4 కిలో కన్నా పైన రాదు ఎట్టా భూమిలో చేస్తే. ఇదంటే నీకు మొత్తం లూజ్ సాయిల్ కాబట్టి ఇది దీని లోపలే రొటేట్ అవుతానే ఉంటది. అంటే ఎక్కువ వచ్చేదానికి దీంట్లో బెనిఫిట్ గా ఉంటది. అందువల్ల ఇది తమిళనాడులో అగ్రి రూట్స్ అనే కంపెనీ వీళ్ళు ఓన్ గా దీన్ని ప్రిపేర్ చేసి చూసి రైతులకు బెస్ట్ గా ఉంటది అనేసి పంపించి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇది స్పేస్ ఎంత సార్ ఎగ్జాక్ట్? ఇది వచ్చి 5 సెంట్లు. 5 సెంట్లలో మీకు ఎన్ని మొక్కలు పెట్టారు? 1000 బ్యాగులు పెట్టి ఇది కొంచెం మిగిలింది. 1000 బ్యాగులు. ఇప్పుడు 5 మొక్కలు వచ్చినవి కూడా కలిపే కదా మీరు చెప్పేది? ఎన్ని నెలలు అయింది సార్ అది? అది కరెక్ట్ గా నిన్న 20వ తేదీకి 3 నెలలు అయింది. 3 నెలలు. ఇప్పుడు రీసెంట్ గా ఇది రీసెంట్ గా ఒక 10 రోజులు అయింది. మనకి కంప్లీట్ గా ఇప్పుడు అది రెడీయా? అది ఇప్పుడు రెడీ. మనకి వేర్లు శాంపుల్ మనం చూసుకోవచ్చు కట్ చేసి. అట్ట కాదు సార్, ఎన్ని రోజులకి మనకు వేరు వచ్చి 10 నెలలు పంట. 10 నెలలు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 10 నెలలు ఉండాలా. 10 నెలల పైన 11 నెలల మధ్యలో మనం కట్ చేసి వాళ్ళు వచ్చే సమయాన్ని బట్టి ఒక 10 రోజులు అటు ఇటు కట్ చేసి వేరు తీసుకెళ్లేదానికి రెడీగా ఉంటారు. ఆ వేరు తీస్తాం కదా, ఆ మొక్కను కట్ చేసేస్తాం కదా, అది మళ్ళీ ఫ్రెష్ గా వేసుకోవాలా? అది మళ్ళీ వస్తుందా? ఏది మనం ఇప్పుడు ఆ బ్యాగ్ లో కట్ చేస్తాం కదా, ఒక బ్యాగ్ లో కట్ చేసినప్పుడు ఈ 10 నెలలు పంట అయిన తర్వాత ఇలాంటి మొక్కలు ఒక బ్యాగ్ లో ఒక కట్ట వస్తాయి. అంటే 20 మొక్కలు వస్తాయి. ఒక బ్యాగ్ లోనే 20 మొక్కలు వచ్చినప్పుడు అవి మళ్ళా మనం బ్యాగులు తీసుకోవాలంటే మన సీట్ మనకు సరిపోతుంది. తీసుకోవాల్సిన బ్యాగ్ తీసుకున్నారు, ఫస్ట్ వాళ్ళు మొక్కలు పంపిస్తానన్నారు. ఒక్కొక్క దాంట్లో ఎన్ని మొక్కలు వేస్తారు? ఒక మొక్క వేసిన తర్వాత 10 నెలలు అయిపోయింది, తీసేశారు, వేర్లు వచ్చేసాయి. తీసేసిన తర్వాత దాంట్లో మళ్ళీ మొక్కలు వచ్చింటాయా? వేరే మొక్కకు మళ్ళీ 100 మొక్కలు వచ్చాయి. 100 మొక్కలు వస్తాయి. దీంట్లో మనం వేసే దాంట్లోనే 100 మొక్కలు వస్తాయి. దాన్ని చీల్చి చేసి ఒక కట్ట చేసుకుని తర్వాత మళ్ళీ మనమే బ్యాగులు ఫిల్ చేసుకుని మనమే వేసుకోవాలి. ఈ మొక్కలే మళ్ళీ రిపింగ్ మొక్కలు పర్చేజ్ చేయబడలేదు. మొక్కలు అవసరం లే, కవర్లు అవసరం లే, మట్టి అవసరం లే. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇది కట్ చేస్తాం కదా, ఈ కవర్ కట్ చేసిన తర్వాత సెకండ్ టైం కి కవర్ పనికి వస్తుంది. ఒక్కసారి పెడతారు మీరు? ఒక్కసారి పెడతాం. సరే సార్, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 95 రూపీస్ ఒక బ్యాగ్ మొక్క, దానికి కావాల్సిన ఫర్టిలైజరు, ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి 500 బ్యాగులకు వచ్చి 47,500 47,500 అవుతుంది. దానికి మనం మొత్తం ఇస్తారు. ప్లస్ ఇవన్నీ కాకుండా
ఫీల్డ్ విజిట్ చేస్తారు. నెల నెల వచ్చి ఇది ఎట్టుంది, దీనికి మొక్క ఎట్టుంది, దానికి ఇంకేమైనా కావాలన్నా వేయాలనేది వాళ్ళే పంపించి మనకి చేపిస్తారు. గ్రోత్ వచ్చిందా లేదా, దానికి ఏమైనా ముందు కావాలన్నా, ఎట్టుంది మొక్క, ఒకవేళ ఈ ఫస్ట్ లో పెట్టిన మొక్క ఏదన్నా డ్యామేజ్ రాకపోతే అప్పుడే మనకి మొక్క పంపించేటప్పుడే 500 అనేది ఒక 600కి పంపిస్తారు. మనం ఒక 100 మొక్కల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని అవి కాపాడుకుంటే ఇవే చనిపోతే ఈ ప్లేస్ లో దాన్ని తీయడం అది పెరికేస్తారు. అంటే ఇప్పుడు 500 మొక్కలకి 47,500 పెట్టారు. 47,500 పెట్టాను. ఇక్కడ 1000 అన్నారు కదా, 47,500 వచ్చి కంపెనీకి కట్టాం. కంపెనీకి కడితే 47,500 అన్ని పంపిస్తారు వాళ్ళు. ఇది కాకుండా ఏ ట్రాక్టర్ మట్టి కావాలా 500 బ్యాగులకి, ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు కావాలా. మనం బ్యాగులు ఫిల్ చేసి లేబర్ వచ్చి 500 బ్యాగులకి 4 మనుషులు అయితే ఫుల్ ఫిల్ చేస్తారు. 500 బ్యాగులు, ఒక 8 మంది అయితే 1000 బ్యాగులు ఫిల్ చేసేస్తారు. అది ఫిల్ చేసేసిన తర్వాత మళ్ళీ మన రెడీ అంటే అప్పుడు రెడీ అంటే ఇస్తారు. అవి మొక్క వచ్చినప్పుడు మొక్క వేసి గుచ్చుకోవడం అంతే. ఒకసారి మొత్తం మనకి చూపిస్తారా సార్ మొక్క ఎట్లా? వేరే ఇప్పుడు అది 3 నెలలు అయింది కదా, అది 3 నెలలు, 3 నెలలు ఇంకా 7 నెలలు పాటు ఉండాలి. కానీ ఇప్పుడే వేరే మనం వేరు క్రియేట్ అయ్యింటే మనం కోసి ఎంత వేరు వచ్చినట్టు లైవ్ లో చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఇది వేరు వచ్చింది అనుకోండి సార్, ఆ వేరుని ఏం చేస్తారు మీరు? ఈ వేరు కట్ చేసి మనం క్లీన్ చేసి వాటర్ లో మనం మా వేరు వచ్చేసిందని కంపెనీ వాళ్ళకి వచ్చి మనం ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళు వచ్చి లైవ్ లో పెట్టుకొని అన్ని బ్యాగులు కట్ చేసి వేరు క్లీన్ చేసి మనం మా వేరు అయిపోయిందంటే కడిగి పెట్టేసిన తర్వాత వాటర్ ఎక్కువ ఉంటది దాంట్లో, దానంతా కొంచెం ఆరనిచ్చేసినాక వాటర్ ఇడిగిపోయినాక ఆ రోజే వెయిట్ మిషన్ తెస్తారు. వెయిట్ వేసుకొని ఎన్ని కిలోలు ఉందో, ఎన్ని టన్నులు ఉందో, ఒక 3 టన్నుల దాకా అమౌంట్ అప్పుడే మనకు కట్టేసి వాళ్ళు వేరు తీసుకొని వెళ్ళిపోతారు. రోజు నీళ్లు వడగనిచ్చి అంటే మరుసటి రోజు ఉదయం వాటర్ అంతా ఉంటారు. అప్పుడు వెయిట్ చూస్తారు, ఎందుకంటే వాటర్ కలిస్తే మళ్ళీ వెయిట్ ఎక్కువ వచ్చేస్తారు. ఎంత ఇస్తారు సార్ పర్ కేజీకి? అయినా ముందుగా చెప్పినారా? అవును, ఆ కంపెనీ నుంచి అగ్రిమెంట్ ఇస్తారు, బాండ్ లాగా 100 రూపాయల స్టాంప్ లో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు లాయర్ గారు సైన్ చేసి మనకి ఒక బాండ్ ఇచ్చేస్తారు. ఈ అగ్రి రూట్స్ నుంచి మీకు ఎన్ని బ్యాగులు ఇస్తున్నామో అన్ని బ్యాగులు, ఒక బ్యాగ్ కి 150 నుంచి 200 లోపల అగ్రిమెంట్. ఒక బ్యాగ్ వచ్చి 3 నుంచి 4.5 కిలో వేరు వస్తుంది. 1 కిలో వేరుకు వచ్చి 150 నుంచి 200 అగ్రిమెంట్ ఇస్తారు. ఎప్పుడు మొక్క వేసినప్పుడు స్టార్టింగ్ లోనే మొక్క వేసినప్పుడే ఈ రేట్ అనేది 150, 180, 200 అనేది ఆ వేరొచ్చిన రోజు డిసైడ్ చేస్తారు. ఆ వేరొచ్చిన క్వాంటిటీని బట్టి ఈ వేరు బాగుందంటే 180, ఇంకా బాగుంది అంటే రెడ్ సాయిల్ వేస్తే నెంబర్ 1 వస్తుంది మట్టి, అంటే నర్సరీ టైప్ మట్టి. రెడ్ సాయిల్ లో వేస్తే 180, 150, 200 అనేది ఆ వేరు వచ్చే సైజుని బట్టి మనం చెప్తాము. ఇప్పుడు వచ్చి ప్రజెంట్ 150 నుంచి 200 అనేది అగ్రిమెంట్ ఫిక్స్ మనకి బాండ్ లో చేస్తారు. ఇతర రైతులకి ఇచ్చేటటువంటి సలహా ఏంటి? అంటే చెయ్యొచ్చా, చేయకూడదా? కంపెనీ నుంచి మీకు ఏ విధంగా సపోర్టింగ్ అనేది ఉంది, ఎట్లా అంటున్నారు కంపెనీ నుంచి? అయితే ఎందుకంటే మన ఛానల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ గా వెళ్తుంది. ఓకే 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 ఈ వీడియో చూసే రైతులు మొత్తం కూడా ఈ వ్యాపారంలోకి దిగాలని చూస్తారు. అవును, ఏదో మీరు చెప్పేశారు అని చెప్పేసి కాదు, ప్రాక్టికల్ గా ఇక్కడికి రావడానికి కూడా రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు అంటే బిజినెస్ నేను చెప్పేయచ్చు ఇలా మాట్లాడి ఈ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చాను. అలాగా మీకు కంపెనీ సైడ్ నుంచి ఏ విధంగా సపోర్టింగ్ ఉందంటారు? కంపెనీ సైడ్ అయితే బెస్ట్, అన్ని ఇస్తున్నారు మనకి. కంపెనీ నుంచి ఎటువంటిది తప్పు చెప్పాల్సిన పని లేదు. మనకి అందుబాటులో ఎప్పటికి ఏం కావాలన్నా ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ ఏదైనా అంటే ఫీల్డ్ ల్యాబ్స్ లో ఒక రోజు అటు ఇటు వచ్చినా ట్రాన్స్పోర్ట్ లో ఇమీడియట్ గా మనకి పెట్టేస్తారు. మనకి ఏం కావాలన్నా అది బెస్ట్ గా చేస్తున్నారు. దాని గురించి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కంపెనీ నుంచి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అగ్రి రూట్ కంపెనీ ఏ విధంగా రైతులకి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. మనం ఉన్నటువంటి పొలంలో అంటే తక్కువ పొలంలోనే మనం ఎక్కువగా ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వట్టి వేర్లని మనం ఎలా సాగు చేయాలి, దానికి కంపెనీ ఏ విధంగా సపోర్టింగ్ ఇస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, దానికి కంపెనీ ఎన్ని బ్యాగ్స్ ఇచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేయాలి, కంప్లీట్ గా మనము ఒక రైతు దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇక్కడ ఒక 3 months బ్యాక్ వేసినటువంటి వట్టి వేర్లు మొక్కలు ఉన్నాయి. దాన్ని బ్యాగ్ లో ఓపెన్ చేసి వేరు ఎంతగా వచ్చి ఉంది అనేది మనం కంప్లీట్ గా ఒకసారి చూద్దాము. అదే మనం ఒక 1000 బ్యాగులు పెడతాం అనుకోండి, 1000 బ్యాగులకు వచ్చి ఖర్చు ఎంత అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చే మొక్క ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫర్టిలైజర్ మొత్తం కలిపి 95 అవుతే, అది కాకుండా మనం వచ్చి ఒక 1000 బ్యాగులకి 15 ట్రాక్టర్లు మట్టి తోలుకోవాలా, మట్టి 2 ట్రాక్టర్లు పశువుల ఎరువు తోలుకోవాలా. ఈ తోలుకొని మనం ఫిల్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఈ ఫిల్లింగ్ కి
ఫిల్లింగ్ ఖర్చు మట్టి ట్రాన్స్పోర్ట్ మొక్క మొత్తం కలిపి 1000 బ్యాగులకి 1.5 లక్ష అవుతుంది. అంటే 95,000 కాకుండా 1.5 లక్ష కాదు టోటల్ 95,000 వచ్చి కంపెనీకి పే చేస్తే ఇవన్నీ ఇస్తారు మనకు కావాల్సినవి. ఇవి కాకుండా ఒక 1000 బ్యాగులకి 15 ట్రాక్టర్ల మట్టి, 2 ట్రిప్పులు ఎరువు, తర్వాత ఫిల్లింగ్ ఖర్చు, ఈ 3 లక్షన్నరకి అయిపోతుంది. అంటే ఒక బ్యాగ్ వచ్చి 150 రూపాయలు ఖర్చు పడుతుంది. మనకి ఒక బ్యాగ్ లో వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఒక బ్యాగ్ కవర్ లో వచ్చి 3 కిలోల నుంచి 4.5 కిలో వేరే వస్తుంది. మనం 4 వద్దు 4.5 వద్దు 3 కిలోలు వేసుకుంటే కూడా ఒక బ్యాగ్ కి రేట్ వచ్చి 150 నుంచి 200 అగ్రిమెంట్ ఉంటది. మనకు 180 170 అదంతా కూడా అవసరం లేదు. 150 వేసుకునే కూడా 3 కిలోలకు ఒక బ్యాగ్ కి 450 వస్తుంది. ఒక బ్యాగ్ కి 450లో 150 రూపాయలు ఖర్చు పోతే 300 అనేది ఒక ఇన్కమ్. ఒక కవర్ ఒక బ్యాగ్ లో 300 అనేది ఇన్కమ్. ఒక 1000 బ్యాగులు వేసుకుంటే 3 లక్షలు అంటే ఖర్చు పోను. టోటల్ లో వేసుకుంటే 4.5 లక్షలు వస్తుంది ఒక బ్యాగ్ కి. 1.5 లక్షలు ఖర్చు పోతే కూడా 3 లక్షలు అనేది ఇన్కమ్ వస్తుంది. 3 లక్షలు టోటల్ గా 1000 బ్యాగుల మీద 10 నెలలకి అంటే ఖర్చు పోంగ మొత్తం అంతా పోంగ. దీనిపైన ఎంతైనా రావచ్చు. దీని మెయింటైనింగ్ ఏమైనా ఉంటుందా సార్? ఏం లేదు సార్, జస్ట్ మొక్కేసేసిన తర్వాత వాటర్ పట్టుకోవడం అంతే, ఇంకేం లేదు దీంట్లో ఖర్చు. ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పడుతుంది? నీకు ఫస్ట్ మొక్కేసిన తర్వాత వర్షాలు పడకుండా ఏం లేదు, వర్షాలు పడకుండా ఉంటే మనం ఒక రోజుకి 2 టైమ్స్ 2 సార్లు నీళ్ళు పట్టాల, ఉదయం సాయంత్రం. అంటే మొక్క పెట్టినాక ఇది మరి బతికొచ్చేసేదాకా, తర్వాత రోజుకి ఒకసారి సరిపోతుంది. ఒక 20 రోజులు మాత్రం పొద్దున్నే సాయంత్రం పట్టాలా, తర్వాత ఒక రోజుకి ఒకసారి సరిపోతుంది. మళ్ళా ఒక నెల తర్వాత 2 రోజులకు ఒకసారి, మళ్ళా 3 రోజుల తర్వాత 3 రోజులకు ఒకసారి. అంటే మొక్క పెరిగే కొందికి వాటర్ అనేది తగ్గించాలి. దీనికి ఏమైనా లేబర్ అవసరం? లేబర్ ఏం లేదు సార్, జస్ట్ పెట్టేదాకానే లేబర్, బ్యాగ్ లో మట్టి పోసి పెట్టేదాకా. తర్వాత లేబర్ తో ఎటువంటి పనే లేదు, జస్ట్ మన ఇంట్లో ఉండేట్టు ఒక మంచి పని చేసుకోవచ్చు అంతే. కంప్లీట్ గా ఫెన్సింగ్ అయితే వేయాలి కదా సార్? అవసరం లేదు. అంటే పశువులు వచ్చి మేయడం అట్లా ఏమి ఉండదు? అది నేను ఇక్కడ పశువులు ఇక్కడ పక్కన ఏమి లేవు కాబట్టి వేసాను. అదే పొలంలో అయితే ఏం రావు కదా, పొలంలో ఏం రాకుండా ఉండకపోతే ఫెన్సింగ్ అవసరం లేదు. వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండాలన్నా సోర్స్? ఒక 20 రోజులు మాత్రం వాటర్ ఫెసిలిటీ ఉండాలా. తర్వాత కూడా వాటర్ ఫెసిలిటీ ఇంపార్టెంట్, కంపల్సరీ వాటర్ ఉండాలి. కంపెనీ మొత్తం మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది, కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అగ్రి రూట్ కి సంబంధించినటువంటి ఈ కల్టివేషన్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నంబర్స్ కి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock మధ్య మాత్రమే కాల్ చేయాలి. కంపెనీ వర్కింగ్ టైమ్స్ అవే అన్నమాట, సండే హాలిడే. ఇది 3 నెలలకు ఒక్కసారి మనకి పైన వచ్చినది కదా, ఇది వచ్చి మనం కట్ చేయాలి. ఒక 1/2 అడుగు వదిలేసి కిందకి వచ్చి ఒక 1/2 అడుగులో కట్ చేయాలా. ఇది కట్ చేస్తేనే వేరే అనేది కిందకి వెళ్తుంది బాగా బ్యాగ్ లో. ఇది కంపల్సరీగా కట్ చేయాలి. 3 మంత్స్ ఒకసారి కట్ చేయాలి. 3 టైం కట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ప్రెజెంట్ నేను వచ్చేసి శ్రీకాళహస్తికి దగ్గరలో టీకేపురంలో ఉన్నాను. మనతో పాటు రుద్రారెడ్డి గారు ఉన్నారు. కేవలం 5 సెంట్లలో సుమారుగా 1000 బ్యాగ్స్ లో ఇక్కడ కనబడుతున్నటువంటి వట్టి వేరిని సాగు చేస్తున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు, కంపెనీయే మీకు పూర్తి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. కేవలం ఒక 95,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే 1000 బ్యాగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ బ్యాగ్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు అందులో మీ దగ్గరలో దొరికేటటువంటి మట్టిని ఎరువుని మాత్రం నింపుకుంటే ఆ తర్వాత కంపెనీ వాళ్ళే మీకు మొక్కల్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ మొక్కల్ని మీరు అందులో నాటిన తర్వాత ప్రతి కొన్ని రోజులకు ఒకసారి మాత్రమే వాటర్ ని పడుతూ, లేబర్ చాలా తక్కువ. పట్టిన తర్వాత ఇక్కడ చూడండి, కేవలం 3 నెలలలో రుద్రారెడ్డి గారు సాగు చేసినటువంటి వట్టివేరు ఏ విధంగా ఉందో, ఈ వట్టివేరునే 10 నెలల నుంచి 12 నెలల తర్వాత సుమారుగా 3 కేజీల నుంచి 4.5 కేజీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి కేవలం 3 నెలలలో 1 కేజీ వట్టివేరు రావడం జరిగింది. వట్టివేరు ఉపయోగాలు మీకు చెప్పక్కర్లేదు. దీన్ని వాటర్ లో నానబెట్టుకొని మనం గనక తాగితే ఒంటికి చలవతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. పాత రోజుల్లో అయితే మనకు తలకు పూసుకునేటటువంటి కొబ్బరి నూనె ఏదైతే ఉందో, ఆ కొబ్బరి నూనెలో ఈ వట్టి వేర్లను వేసుకొని మనం పూసుకునే వాళ్ళం. సో ఇలాగా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వట్టి వేరునే మీరు సాగు చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనకు తెలియజెప్పడానికి టీకేపురం విలేజ్కి చెందినటువంటి రుద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. కంప్లీట్గా అసలు కంపెనీ పేరేంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెడితే కంపెనీ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు, సో ఈ మొక్కల్ని మనం ఎలా సాగు చేయాలి, సాగు చేసిన తర్వాత ఎన్ని నెలలకి మనకి ఈ వేరు రావడం జరుగుతుంది, ఈ వేరుని ఎక్కడ యూజ్ చేస్తారు, కంపెనీ వాళ్ళు ఏ విధంగా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మీరు నిజంగా చెప్తున్నాను, ప్రజెంట్ రైతులుగా కనుక ఉంటే ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలా తక్కువ స్పేస్లో సుమారుగా 5 ఎకరాల్లో మనం చేసేటటువంటి సాగు ఏదైతే ఉందో కేవలం 5 సెంట్లలోనే మనము ఈ సాగుని చేయవచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు రుద్రారెడ్డి గారు ప్రొవైడ్ చేస్తారు. సో నమస్తే అండి రుద్రారెడ్డి గారు. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. కంప్లీట్గా ఈ కల్టివేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. కేవలం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 o'clock మధ్యలో మాత్రమే మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.